ఓటీ రూమ్, ఆక్యుపేషనల్ థెరపీ రూమ్. మీరు ఓటీ అచ్చా, ఓటీ టీచర్. ఏం స్పెషలిస్ట్ మీరు మీ స్పెషల్ మీరు ఓటీకి సంబంధించిన ఉంటాయి అన్ని స్పీచ్ కూడా స్పీచ్ బిహేవియర్ అన్నీ ఉంటాయి. స్పీచ్ బిహేవియర్ అన్ని మీరే చెప్తారు అంటే వేరే వాళ్ళు ఉన్నారు టీచర్స్. అదే నేను ఓన్లీ బిహేవియర్ ఓటీ చెప్తాను. అదే ఫిజియోకు ఫిజియో సపరేట్ ఉంటారు, స్పీచ్కి స్పీచ్ వేరే ఉంటారు. మీరు ఓటీ ఓటీ అంటే బిహేవియర్. ఇక్కడ అవన్నీ మెటీరియల్స్ ఉంటాయి సార్. అవన్నీ అంటే మన చేతులతో చేసేది, కొన్ని కాళ్ళతో చేసేవి కూడా ఉంటాయి. అంటే కొందరికి మన ఫిజికల్గా ఏదైనా బాడీ స్టిఫ్నెస్ ఉన్నా కానీ, అంటే గట్టిగా ఉండడం కానీ, చేతులు పట్టుకోకపోవడం కానీ, తినకపోవడం, ఇవన్నీ ఏంటంటే ఓటీ కిందకి వస్తాయి. ఓటీ కింది ఫైవ్ మోటార్ గ్రాస్ మోటార్ యాక్టివిటీస్ చేతులతో చేసేది, కాళ్ళతో చేసేది. అవన్నీ ఇక్కడ చేస్తాం యాక్టివిటీస్. ఇక్కడ బయట కూడా ఉంటాయి అన్నట్టు యాక్టివిటీస్ అవన్నీ. వాటిపైన జంప్ ఫిజియో చైర్లో ఒక పాప కూర్చుంది కదా సార్, ఆమె సిపి అన్నట్టు, సెంట్రల్ పాలసీ. వాళ్ళకి ఏంటంటే ఫిజియో ఉంటారండి ఇక్కడ. వాళ్ళకి ఎక్సర్సైజులు ఉంటాయి, స్ట్రెచెస్ ఉంటాయి. వాళ్ళకి మొత్తం ఫిజికల్గా ఏమన్నా డిలే ఉంటే అవన్నీ కవర్ అయిపోతాయి అన్నట్టు. ఏమన్నా చేతిలో పరంగా కానీ నరాలు అనేవి కొంచెం ఫ్రీ అవుతా ఉంటాయి. నడవకపోవడం కానీ, కూర్చోకపోవడం కానీ అవన్నీ ఇక్కడే చేస్తాం అన్నట్టు. ఎవరైతే మాటలు రాని వాళ్ళు పిల్లలు ఉంటారో, హియరింగ్ ఇంటర్నల్ అంటే డెఫ్ అండ్ అన్నమాట, జింపేయడం కానీ అలాంటి వాళ్ళు వాళ్ళందరికీ అన్నట్టు ఇవన్నీ మెటీరియల్స్ అన్నమాట. ఇక్కడ అన్నీ పెట్టుకుంటారు. ఫ్లాష్ కార్డ్స్ ఉంటాయి సపరేట్. ఫ్లాష్ కార్డ్స్, పెట్ బోర్డ్స్, వాళ్ళకి కొన్ని మెటీరియల్స్ అన్నీ డిఫరెంట్ అన్నమాట. యాక్టివిటీస్ లాగా మాట్లాడని వాళ్ళు కూడా ఉంటారు. ఎవరైతే మాట్లాడిన వాళ్ళకి ఏంటంటే మనము మాటలు తెప్పియాలి. వాళ్ళని ఏంటంటే నాన్ వర్బల్ కిడ్స్ అంటారు. వర్బల్ అంటే ఇప్పుడు ఎవరైతే ప్రజలు మాట్లాడతారో కొన్ని అమ్మ, తాత, 1 word 2 words అలాంటి వాళ్ళని వర్బల్ కిడ్స్ అన్నమాట. వాళ్ళు ఏంటంటే నాన్ వర్బల్ మెల్లిమెల్లిగా మనం తర్వాత ఇంకా పేపర్